హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో చేయడానికి మోటివేషన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో తెగ డిఎం పెట్టి చావు కొట్టారన్నమాట నన్ను. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి బ్రో, అసలు దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, క్రిప్టో కరెన్సీ మైనింగ్ చేస్తే డబ్బులు వస్తాయంటే నిజమేనా, ఇవన్నీ క్లారిఫై చేయడానికి ఇప్పుడు వీడియో చేశాను. ఓకే, వీడియోని ఫస్ట్ 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో అసలు ట్రెడిషనల్ కరెన్సీ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుంటాం. సెకండ్ పార్ట్లో అసలు బిట్కాయిన్ అంటే ఏంటి, బిట్కాయిన్ అనే కాదు, బిట్కాయిన్ అంటే మీరు ఎలా రిఫర్ చేస్తున్నాను అంటే క్రిప్టో కరెన్సీని బిట్కాయిన్ రిఫర్ చేస్తున్నాను, అది మీరు అర్థం చేసుకోండి. థర్డ్ పార్ట్లో అసలు క్రిప్టో కరెన్సీ ఎందుకంత పాపులర్ అయ్యింది. ఫోర్త్ పార్ట్లో అసలు క్రిప్టో కరెన్సీలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఫోర్త్ పార్ట్లో మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు మంచి ఐడియా వస్తుంది. మీకు ఏమీ తెలియకపోతే అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనే దాని ఒక ఐడియా వస్తుంది. ఓకే, పార్ట్ 1 హిస్టరీ ఆఫ్ కరెన్సీ గురించి చెప్తాను కదా. ఒకప్పుడు ఎలా ఉండేది, బార్టర్ సిస్టమ్ ఉండేదన్నమాట. మీ దగ్గర ఏదైనా వస్తువు ఉన్నది, అది నేను కొనుక్కోవాలి అనుకుంటే అప్పుడు కరెన్సీస్ లేవు కాబట్టి నా దగ్గర నుంచి ఏదైనా నేను మీకు ఇచ్చేస్తాను, అప్పుడు మీ దగ్గర ఉండేది నాకు ఇచ్చేస్తారు. నాకు మధ్యలో ఒక ట్రేడ్ జరుగుతుంది. ఒకవేళ నా దగ్గర ఉండేది మీకు నచ్చకపోతే మీ దగ్గర ఉన్న వస్తువు నాకు ఇవ్వరు, అప్పుడు మీకు మధ్యలో ట్రేడ్ జరగదన్నమాట. ట్రేడ్ జరగనప్పుడు మరి దానికి ఒక ప్రాబ్లం వచ్చింది కదా, ట్రేడ్ జరగట్లేదని. దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టడానికి అప్పుడు ఏం చేశారంటే గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఇవి తీసుకొచ్చారు. ఈ గోల్డ్ సిల్వర్కి వాల్యూ ఎలా వచ్చింది, మరి అవి ప్రెషియస్ మెటల్స్ కాబట్టి అట్లకి వాల్యూ వచ్చింది కదా. అంటే ఎలా వచ్చింది, ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీకు నచ్చకపోయినా కూడా నేను గోల్డ్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ మీకు ఇచ్చి ట్రేడ్ చేసుకోవచ్చు, అప్పుడు మాకు మధ్యలో ట్రేడ్ జరుగుతుంది. దీని తర్వాత ఏమొచ్చాయంటే ఇప్పుడు కాయిన్స్ వచ్చి ఇంకా గోల్డ్ సిల్వర్ అని కాకుండా వేరే కాయిన్స్, ఇప్పుడు కరెన్సీస్ ఇన్వాల్వ్, అప్పుడే ఇంకా కరెన్సీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం 1 రూపీ తీసుకోండి. ఎగ్జాంపుల్ 1 రూపీ అంటే 1 రూపీకి వాల్యూ ఎలా వచ్చింది అంటే 1 రూపీలో 11 grams ఆఫ్ సిల్వర్ ఉండేది, అది కూడా సిల్వరే కదా మళ్ళీ, అందుకే 1 రూపీకి ఒక వాల్యూ వచ్చింది. కరెన్సీకి సిల్వర్కి లింక్ పెట్టారు అప్పుడు. ఇవన్నీ జరిగిపోయి ఇవన్నీ దాటిసి వచ్చేసాక ఏమైందంటే బ్యాంక్స్ వచ్చాయి. బ్యాంక్స్ ఎవరి కింద వచ్చాయి, గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోయి. గవర్నమెంట్స్ ఏమని చెప్పారంటే ఇప్పుడు బ్యాంక్స్కి మీరు ఇంకో కరెన్సీ తీసుకురండి అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, ఈ కాయిన్స్ ఇవన్నీ వద్దు, మేము ఒక పేపర్ కరెన్సీ తీసుకొస్తామని చెప్పి ఒక పేపర్ కరెన్సీ తీసుకొచ్చారు. పేపర్ కరెన్సీకి వాల్యూ వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. వాల్యూ ఎలా వచ్చింది, అది పేపర్ కదా, పేపర్కి వాల్యూ ఎలా ఉంటుంది అంటే ప్రీవియస్ కేసులో పోల్చుకుంటే అక్కడ సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది, అవన్నీ మెటల్స్ కాబట్టి వాల్యూ వచ్చింది. మరి పేపర్కి అంత వాల్యూ ఎందుకు ఉంటుంది అంటే గవర్నమెంట్ దానికి వాల్యూ ఉందని చెప్తుంది, అందుకే దానికి వాల్యూ ఉంది, అంతే కదా, దానికి మించి ఇంకేం వాల్యూ లేదు దానికి. చూడండి, 100 రూపీస్ నోట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుంది మనకి, దే ప్రామిస్ టు పే ది బేరర్ ది సమ్ ఆఫ్ 100 రూపీస్. అంటే వాళ్ళు రిసీట్ లాగా ఇచ్చారు మీకు, ఈ పేపర్ ఒక వర్త్ 100 రూపీస్ అని చెప్పి మీకు ఇక్కడ రాసి ఆథరైజ్ చేసి ఇచ్చారు, అంతేకాని దీనికంటూ స్పెషల్గా ఏం వాల్యూ లేదు. పేపర్ కరెన్సీస్ తర్వాత కూడా ఇంకా మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఏమొచ్చాయంటే డిజిటల్ అయిపోయింది కదా కరెన్సీ అంతా. అంటే వీ డోంట్ సీ మనీ ఎనీమోర్. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వచ్చేసాయి. ఇది ఫిజికల్గా మనకు ఒక రూపం ఉంది, కానీ మనీ అంతా ఎలా స్టోర్ అవుతుంది, మనకి డిజిటల్గానే స్టోర్ అవుతుంది కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు, 500 రూపీస్ వర్త్ ఏదో ఐటమ్ ఆర్డర్ ఇచ్చారు, దానికి మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడ మీ కార్డ్ నెంబర్స్ ఏవి ఇచ్చేస్తే పర్చేస్ అయిపోతుంది, అంతే కదా. ఫిజికల్గా మీరు వాడికి ఏం పే చేయట్లేదు. ఇదంతా ఎలా జరుగుతుంది, ఇప్పుడు మీ బ్యాంక్ ఉంది, ఇప్పుడు మీరు ఏదైనా పర్చేస్ చేశారు, మీ బ్యాంక్ ఏమని తీసుకుంటుందంటే మీ అకౌంట్ నుంచి 500 రూపీస్ కట్ అయిపోయి మీరు ఎవరికైతే వేశారో ఆ సెల్లర్ ఉంటాడు కదా, ఆ సెల్లర్ బ్యాంక్ అకౌంట్లో ఎలా తీసుకుంటాడంటే వాడి అకౌంట్లో 500 రూపీస్ యాడ్ అయ్యాయి అని వాడి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటుంది, స్టేట్మెంట్లో యాడ్ చేసుకుంటుంది. అంతేకాని ఫిజికల్గా అక్కడ డబ్బులు తీసేసుకోవడం, అక్కడ యాడ్ చేయడం, మీరు ఇవ్వడం అలాంటివి ఏం జరగట్లేదు. దీని తర్వాత వచ్చేది క్రిప్టో కరెన్సీ. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు కరెన్సీస్ అసలు ఎలా ఎవాల్వ్ అయ్యాయి, అడ్వాన్స్మెంట్స్ ఏమేమి వచ్చాయి అవన్నీ మీకు అర్థమైతే కానీ క్రిప్టో కరెన్సీ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది రాదు, అందుకని ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు నేను పార్ట్ 2కి వెళ్ళిపోతున్నాను. వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ అనే దానికి వస్తున్నాను. ఇప్పుడు పార్ట్ 1 అంతా హిస్టరీ ఆఫ్ కరెన్సీస్ చూసేసాం. క్రిప్టో కరెన్సీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కరెన్సీ అనేది అది ఒక కరెన్సీ కాబట్టి కరెన్సీ అని ఉన్నది అక్కడ. క్రిప్టో అని ఎందుకు వచ్చింది అంటే మనకి క్రిప్టోగ్రఫీ అని ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఏదైనా టెక్స్ట్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా ఉన్నది అది మీకు నాకు మధ్యలో ఇంకా మాత్రమే తెలియాలి, ఇంకా బయట వాళ్ళు ఎవరికి తెలియకూడదు అనుకోండి మెసేజ్ని, అది ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. ఆ మెసేజ్ బయట వాళ్ళు చదవలేరు, చదివినా అది అర్థం కాదు వాళ్ళకి, ఎందుకంటే అది ఒక ఆల్గోరిథం యూస్ చేస్తుంది. అది మీకు నాకు మాత్రమే తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ మెసేజ్ యాక్సెస్ చేయలేరు. క్రిప్టోగ్రఫీ, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మొత్తం అంతా క్రిప్టోగ్రఫీ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రిప్టోగ్రఫీ యూస్ చేస్తుంది కాబట్టి దానికి క్రిప్టో కరెన్సీ అని పేరు వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అసలు ఎలా పనిచేస్తుంది, ఎందుకు వాడుతున్నాం, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు మనం క్రిప్టో కరెన్సీలో ఉన్న అడ్వాంటేజెస్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు
క్రిప్టో కరెన్సీ అనేది డీసెంట్రలైజ్డ్, అంటే ఇది ఎవరి కంట్రోల్లోనే ఉండదు, సెంట్రల్ అథారిటీ అనేది ఉండదు, దీని మీద రెగ్యులేషన్స్ కూడా లేవు. రెగ్యులేషన్స్ కొన్ని గవర్నమెంట్స్ పెడతాయి, నార్మల్గా అయితే దీనికి రెగ్యులేషన్స్ అని ఉండవు. డీసెంట్రలైజ్డ్ అంటారు, చెప్పాను కదా ఇప్పుడు, ఏ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు, ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయలేరు. ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే మనమే, జనాలు అందరూ వాడుకుంటూ ఉంటారు, దాన్ని బట్టి అది కంట్రోల్ అవుతుంటుంది. అంతేగాని స్పెషల్గా గవర్నమెంట్ కానీ లేదా మీరు కానీ నేను కానీ ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేము. అసలు క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుంది? ప్రతిదానికి ఒక టెక్నాలజీ ఉంటుంది కదా. ఇప్పుడు డిజిటల్ అయిపోయింది అంటే మరి అంత కంప్యూటర్లో పనిచేస్తుంది. క్రిప్టో కరెన్సీ అనేది 100% విర్చువల్, మీకు కనిపించదు. ప్రీవియస్ కేసులో మనం క్రెడిట్ కార్డ్స్ చూసాం, అది మీకు ఫిజికల్గా కనిపిస్తుంది కదా, అంటే ఒక 10% అది ఫిజికల్గా తీసుకుంటారు, 90% విర్చువల్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. కానీ క్రిప్టో కరెన్సీలో అలాగ అవ్వదు, 100% అది విర్చువల్ అనమాట. మీకు అసలు కంటికి కనిపించదు, మీరు ముట్టుకోవడానికి అవ్వదు. బిట్ కాయిన్ లోగో అసలు ఒరిజినల్గా కాయిన్ ఉంటుంది అని మీకు అర్థమవ్వచ్చేమో, అంటే అలా కనిపిస్తుంది. అంతేకాని బిట్ కాయిన్ అనేది లేదా క్రిప్టో కరెన్సీ ఏదైనా కూడా ఫిజికల్గా దానికి ఒక రూపం ఉండదు. ఇదంతా దేని మీద పనిచేస్తుంది, ఏ టెక్నాలజీ యూస్ చేస్తుంది అంటే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ యూస్ చేస్తుంది. ఇప్పుడు బ్లాక్ చైన్ అంటే ఇలా తీసుకోండి, ఒక బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ అసలు అది క్రిప్టో కరెన్సీ కాదు. బ్లాక్ చైన్ అంటే, బ్లాక్ చైన్ అనేది టెక్నాలజీ, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అది బిట్ కాయిన్ కాదు, ఏ కరెన్సీ కూడా కాదు. బ్లాక్ చైన్ మీద యాక్చువల్గా సెపరేట్ వీడియో చేసేయచ్చు. మీకు బ్లాక్ చైన్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి కంప్లీట్గా అంటే కింద కామెంట్లో బ్లాక్ చైన్ అని పెట్టండి, అప్పుడు ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు బ్లాక్ చైన్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి ఎలా యూస్ అవుతుంది అంటే, ఇది ఒక బ్లాక్ కింద కన్సిడర్ చేయండి. మీకు నాకు మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగింది, మీరు నాకు 1 బిట్ కాయిన్ పంపించారు. అప్పుడు ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ అవుతుంది అంటే, ఈ బ్లాక్లో మీ అడ్రస్ ఉంటుంది, మీకు ఒక అడ్రస్ ఉంటుంది అన్నమాట. మీ అడ్రస్ ఇక్కడ వచ్చి, ఇక్కడ మీరు నాకు పంపించారు, ఇక్కడ 1 బిట్ కాయిన్ పంపించారు, మీరు నాకు పంపించారు అక్కడ ఉంటుంది. ఎప్పుడు పంపించారో ఇక్కడ రికార్డ్ అవుతుంది, ఏ టైం పంపించారో ఇక్కడ రికార్డ్ అవుతుంది. అలాగే మీకు నాకు మధ్యలో జరిగిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా ఒక బ్లాక్లో రికార్డ్ అయిపోతాయి. ఎంత పంపించారో అవన్నీ ఉంటాయి కదా, అదంతా క్రిప్టోగ్రఫీ యూస్ చేసామని చెప్పాం కదా ఇందాక. ఒక హ్యాష్ వాల్యూ అని జనరేట్ అవుతుంది. ఒక మెసేజ్ని క్రిప్టోగ్రఫీ యూస్ చేసి బ్లాక్ చైన్ ఏం చేస్తుంది అంటే హ్యాష్ వాల్యూ జనరేట్ చేస్తుంది. ఆ హ్యాష్ వాల్యూ ఈ బ్లాక్ అంటిపోతుంది. అంటిపోవడం అంటే దీనికి ఉంటుంది అంతే. ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిపోయింది కదా ఇందాక, ఒక ట్రాన్సాక్షన్ అది బ్లాక్లో రికార్డ్ అయింది. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ కాక ఇంకో ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్ ఇంకో బ్లాక్లో రికార్డ్ అవుతుంది అన్నమాట. ఇది వేరే బ్లాక్. ఈ బ్లాక్లో ఏమవుతుంది, మీరు నాకు ఇందాక పంపించారు, ఆ ట్రాన్సాక్షన్ ఆ బ్లాక్లో ఉంది. ఇప్పుడు మీకు ఇంకొకరు ఏదో పంపించారు, ఆ ట్రాన్సాక్షన్ మీకు వచ్చిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఈ బ్లాక్లో రికార్డ్ అయిపోతాయి. రికార్డ్ అయ్యి దీనికంటూ ఒక హ్యాష్ వాల్యూ వచ్చిందని చెప్పాను కదా ఇందాక. ఈ హ్యాష్ వాల్యూ దీనికి రిఫర్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్లాక్ ఏం చేస్తుంది, ఈ హ్యాష్ వాల్యూని తీసుకుంటుంది. ఈ హ్యాష్ వాల్యూ ఈ బ్లాక్లో అంటిపోతుంది. అంటిపోవడం అంటే రెండు గుర్తించుకుంటాయి. ప్రీవియస్గా ఈ బ్లాక్లో ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి ఆ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. దీని తర్వాత వచ్చే బ్లాక్ ఉంటుంది కదా ఇంకో ట్రాన్సాక్షన్, అదేం తీసుకుంటుంది, దీనికి ఇంకో హ్యాష్ వాల్యూ వస్తుంది కదా, ఈ హ్యాష్ వాల్యూని ఆ బ్లాక్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, క్రిప్టో కరెన్సీస్ ఆర్ సెక్యూర్డ్. సెకండ్ అడ్వాంటేజ్ అనమాట ఇది. సెక్యూర్డ్ అని ఎలా చెప్పబోయా అంటే, ఈ హ్యాష్ వాల్యూ మార్చారు అనుకోండి, దాని తర్వాత వచ్చినవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్ అంటే, హ్యాష్ వాల్యూలో మీరు ఎన్ని బిట్ కాయిన్స్ పంపించారో అందులో ఉంటుంది. అది మీరు మార్చేశారు అనుకోండి, 1 బిట్ కాయిన్కి బదులు మీరు 10 బిట్ కాయిన్స్ అని పెట్టారనుకోండి, ఆ 10 బిట్ కాయిన్స్ మీరు పంపించినట్టు రికార్డ్ అవుతుంది. అప్పుడు మీ అకౌంట్లో కూడా మీరు లేని బిట్ కాయిన్లో కూడా మీరు ఉన్నాయని చెప్పి రాసేసుకోవచ్చు. అది మార్చడం అంత ఈజీగా అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ బ్లాక్లో రికార్డ్ అయిన హ్యాష్ వాల్యూ ఈ బ్లాక్లో కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్లో హ్యాష్ వాల్యూ మారిపోయింది అనుకోండి, ఈ బ్లాక్లో హ్యాష్ వాల్యూ మారింది అనుకోండి, ఇక్కడ ఏం చేస్తుంది, ఆల్రెడీ స్టోర్ చేసుకుంది. మీరు ఇక్కడ మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ స్టోర్ చేసుకుంది కాబట్టి ఈ రెండు మ్యాచ్ అవ్వప్పుడు, హ్యాష్ వాల్యూ మ్యాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దీని తర్వాత జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్వాలిడ్. ఇది కూడా ఇన్వాలిడే కాబట్టి సెక్యూర్డ్, మీకు అసలు హ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు దీంట్లో. నెక్స్ట్ అడ్వాంటేజ్ క్రిప్టో కరెన్సీలో ఏంటంటే, వీ డోంట్ నీడ్ బ్యాంక్స్ ఎనీమోర్. బ్యాంక్స్ ఎందుకు అవసరం లేదు, ఎందుకు చెప్పేస్తున్నా భయ ఎలాగంటే, ప్రతి ఒక్కటి దగ్గర ఇంటర్నెట్ ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఉందంటే మరి ఉపయోగం ఏంటి? ఇప్పుడు దీనివల్ల బ్యాంక్స్కి మనకి సంబంధం ఏంటి? ఉపయోగం బ్యాంక్స్ అవసరం లేదని వస్తున్నావు అంటే, ఇప్పుడు మీరు సపోజ్ మీరు యూఎస్లో ఉన్నారు, మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, మీరు యూఎస్ నుంచి ఇండియాకి పంపించాలి మనీ. మీకు తెలిసిన ఒకే ఒక ఆప్షన్ వైర్ ట్రాన్స్ఫర్ అనుకోండి. వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు వైర్ ట్రాన్స్ఫర్ ఒకటే చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు వైర్ ట్రాన్స్ఫర్లో మీరు ఎంతో పంపిస్తే మీరు పంపించిన అమౌంట్కి కమిషన్ అని ఉంటుంది, ఛార్జెస్. ఆ ఫీజు వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు వైర్ ట్రాన్స్ఫర్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలియాలి ముందు, ఆ ఫీజు ఎందుకు ఛార్జ్ చేస్తారనేది. సపోజ్ యూఎస్ నుంచి మీరు ఇండియాకి పంపిస్తున్నారు, మధ్యలో కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ కోసం ఇంగ్లాండ్ అని చెప్పి మళ్ళీ దుబాయ్, ఇలా కంట్రీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీ యూఎస్ అకౌంట్ నుంచి మీ పేరెంట్స్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి క్రెడిట్ అయిపోవు మనీ. ఫస్ట్ ఇంగ్లాండ్ లేదా బ్యాంక్కి వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ దుబాయ్ లేదా బ్యాంక్ వస్తుంది, ఆ బ్యాంక్ నుంచి మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్కి వస్తాయి. మరి మధ్యలో మీడియేటర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఛార్జ్ అవుతుంది. అందుకని చెప్పి ఫస్టే మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు దీని ఫీజు అనేది పే చేసేస్తారు.
సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు వైర్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల మీరు కొంత ఛార్జ్ అనేది పే చేస్తున్నారు. బిట్కాయిన్ కాదు, క్రిప్టో కరెన్సీలో ఇలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి ఉండవు. ఉంటాయి అనుకోండి, కాకపోతే జీరోకి దగ్గరగా ఉంటాయి. జీరోకి దగ్గరగా అంటే నాట్స్ అంటే 0.00 అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఎంతో వందలు వేలలో మీరు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవన్నీ ఇస్తున్నారు. దానికి బదులు బిట్కాయిన్లో లేదా క్రిప్టో కరెన్సీ ఏదైనా యూస్ చేసుకుంటే మీకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి పడవు. సపోజ్ మీరు వైర్ ట్రాన్స్ఫర్ కన్సిడరేషన్లో తీసుకుంటే ఒక ట్రాన్సాక్షన్ ఇప్పుడు యూఎస్ నుంచి మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి 3 to 5 days టైం పడుతుంది అన్నమాట. మరి బిట్కాయిన్లో అయితే జస్ట్ 10 minutes అనమాట. మీరు ఇలా ట్రాన్సాక్షన్ చేయగానే 10 minutesలో వాళ్ళ బిట్కాయిన్ అడ్రస్కి క్రెడిట్ అయిపోతాయి. 10 minutes టైం ఎక్కడ, ఇంకా 2-3 days టైం ఎక్కడ చూడండి. సో ఇది కూడా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఓకే, క్రిప్టో కరెన్సీ అంటే నేను ఫస్ట్ నుంచి బిట్కాయిన్ అనే రిఫర్ చేస్తానని చెప్పి మీకు ఫస్టే చెప్పాను. ఇప్పుడు అసలు క్రిప్టో కరెన్సీస్ అంటే ఓన్లీ బిట్కాయిన్ అని కాదు, దాదాపు more than 10,000 ప్లస్ ఉన్నాయన్నమాట కరెన్సీస్. దాంట్లో 4,000 కరెన్సీస్ వరకు బాగా పాపులర్ అయ్యాయి. కాయిన్ మార్కెట్ క్యాప్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు రియల్ టైం చెక్ చేసుకోవచ్చు ఎన్ని క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయని. కొన్ని పాపులర్ క్రిప్టో కరెన్సీస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ బిట్కాయిన్ అందరికీ తెలిసిందే, 2009లో దాన్ని కనిపెట్టారు, అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయంటే ఇథీరియం ఉన్నది. బిట్కాయిన్ తర్వాత ఇథీరియం చాలా పాపులర్, ఎందుకంటే ఇథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని చెప్పి 2 కాన్సెప్ట్స్ తీసుకొచ్చింది. అది ఫ్యూచర్కి చాలా బాగుంటుంది అన్నమాట. దాని గురించి మీకు వీడియో కావాలంటే అది కూడా కామెంట్లో రాయండి, నేను మళ్ళీ ఇంక దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. ఇథీరియం తర్వాత ఇప్పుడు ఇథీరియం అనేది దేనికి వచ్చింది, ప్రతి క్రిప్టో కరెన్సీ కూడా ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకుండా ఎవడు క్రిప్టో కరెన్సీ కనపడ్డాడు. బిట్కాయిన్ వచ్చింది మీకు ట్రాన్స్ఫర్ ఆఫ్ డిజిటల్ అసెట్స్, దానికోసం క్రిప్టో కరెన్సీ తయారు చేశారు ఫస్ట్ బిట్కాయిన్ తర్వాత ఇథీరియం ఎందుకు వచ్చిందంటే ట్రాన్సాక్షన్ స్పీడ్ అనేది తగ్గించడానికి. బిట్కాయిన్ కూడా ఒక ట్రాన్సాక్షన్ వ్యాలిడేట్ అవ్వడానికి 10 minutes పడుతుంది. ఇథీరియంలో అలా కాదు, 2.7 seconds ఎంతో ఒక వాల్యూ ఉంటుంది, చాలా తక్కువ అనమాట ఒక ట్రాన్సాక్షన్ వ్యాలిడేట్ అవ్వడానికి. ఇథీరియం దాని పర్పస్ ఏంటి, స్మార్ట్ కాంట్రాక్ట్స్, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ ట్రాన్సాక్షన్ స్పీడ్ తగ్గించడం కోసం ఇథీరియం కనిపెట్టారు. నెక్స్ట్ లైట్ కాయిన్ ఉంటుంది. లైట్ కాయిన్ దేనికి, లైట్ కాయిన్ అనేది న్యూ ఇయర్ ఆల్గోరిథం అనమాట. క్రిప్టోగ్రఫీలో మీకు చెప్పాను ఆల్రెడీ, ఆల్గోరిథమ్స్ యూస్ చేసి మెసేజెస్ అన్ని ఎన్క్రిప్ట్ అవుతాయని. లైట్ కాయిన్ అనే కాయిన్ ఏం చేసిందంటే అది ఒక క్రిప్టో కరెన్సీ కొత్త ఆల్గోరిథం తీసుకొచ్చింది, అంటే సెక్యూరిటీ వేరే లెవెల్లో ఉంటుంది అని అర్థం. అలాగే డాష్ కాయిన్ అని ఇంకో కాయిన్ ఉంటుంది. డాష్ కాయిన్ కూడా అంతే, సెక్యూర్డ్ క్రిప్టో కరెన్సీస్ అని కొన్ని ఉంటాయి. అవి అంటే చెప్పాను కదా, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనోనమస్గా జరుగుతాయి. దాంట్లో కూడా మీకు ఇంకా ఎక్కువ అనోనిమిటీ ఇవ్వడానికి కోసం డాష్ కాయిన్ అనేది వచ్చింది. డాష్ కాయిన్లో చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే మీకు అనోనిమిటీ కావాలంటే మీరు చిన్న ఫీజు అనేది పే చేయాలన్నమాట. క్రిప్టో కరెన్సీ అంటేనే ఫీజు లేకుండా చేసుకుందని అనుకున్నాం, కానీ మీకు అనోనిమిటీ ఇంకా ఎక్కువ కావాలి అంటే వాడు కొంచెం ఫీజు ఎక్కువ పే చేయాలి. ఓకే, మరి బిట్కాయిన్ లీగాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో అయితే 2018లో బ్యాన్ చేశారు. ఎవరు బ్యాన్ అంటే ఇప్పుడు ఆర్బీఐ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ నోటీసులో ఏమని ఉన్నది అంటే అసలు బ్యాంక్స్ అన్నిటికీ నోటీస్, అది ఇంకెవరికని కాదు. క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా మీ కస్టమర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అసలు బ్యాంక్ అకౌంట్స్ ఆపేయండి అని చెప్పి ఆర్బీఐ బ్యాంక్స్ ఒక నోటీస్ ఇచ్చింది. అయితే ఈ క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేశారు. సుప్రీంకోర్టు ఏమని జడ్జ్మెంట్ ఇచ్చింది, 2020లో సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది, టెక్నాలజీని బ్యాన్ చేయకూడదు, కావాలంటే రెగ్యులేషన్స్ తీసుకురండి అని చెప్పి. అప్పటి నుంచి క్రిప్టో కరెన్సీ మైనింగ్ కానీ ఇవన్నీ లీగల్ అయిపోయాయి కంప్లీట్గా ఇండియాలో. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చెప్పాను కదా, అవన్నీ ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఎవరి కంట్రోల్లో ఉండదు కాబట్టి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ మనీ లాండరింగ్ అనమాట. బ్లాక్ మనీ అంతా దాచేసుకోవాలంటే దీనిలో పెట్టేది ఈజీగా. దీనిలో పెట్టేస్తే అసలు ఎవడు పెట్టాడు, ఎంత పెట్టాడు కూడా తెలియదు కదా ఎవరికి. మీ పేరు ఉండదు, మీ ఊరు ఉండదు, అసలు అక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఉండదు, ఒక అడ్రస్ ఉంటుంది. కొన్ని అడ్రస్ మీద బిట్కాయిన్ అడ్రస్తో మిమ్మల్ని పట్టేసుకుందాం అనుకుంటే ఆ అడ్రస్ ఎలా ఉంటుంది అనమాట. మీకేం అర్థం అవుతుంది, మీకు అర్థం అవ్వదు, అసలు గవర్నమెంట్ కూడా అర్థం అవ్వదు. కాబట్టి ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికీ అన్ని మనీ లాండరింగ్ కింద వచ్చేస్తుంది. దీనిలో ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు అలాంటి వాటిని. ఇంకా డార్క్ వెబ్లో కూడా మీరు ఏమైనా ఇల్లీగల్ గూడ్స్ పర్చేస్ చేయాలన్నా బ్యాంక్ అకౌంట్స్తో క్రెడిట్ ఇవన్నీ చేయలేరన్నమాట. వాళ్ళకి డబ్బులు వేయలేరు మీరు, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో రికార్డ్ అయిపోతాయి అవన్నీ. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుంది, బిట్కాయిన్ అని కాదు ఏదైనా కరెన్సీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ మీకు ఆ ఇల్లీగల్ యాక్టివిటీ ఎవడైతే ఎంకరేజ్ చేస్తున్నాడో వాళ్ళకి ట్రేడ్ జరిగిపోతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. అదే కాకుండా ఫైనల్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ మీరు నాకు బిట్కాయిన్ వేయాలి, నేను మీకు అడ్రస్ నాదే పెట్టాను, కానీ మీరు వేరే అడ్రస్కి ఏదో పంపించారనుకోండి, మళ్ళీ ఆ బిట్కాయిన్ ఇర్రివర్సిబుల్, మీకు డబ్బులు వెనక్కి రావు, అది పర్మనెంట్గా కోల్పోయినట్టే. అదొకటే కాకుండా మీరు బిట్కాయిన్ అడ్రస్ కాదు, లైట్ కాయిన్ అడ్రస్ ఇంకో కరెన్సీ ఉంది, లైట్ కాయిన్ అడ్రస్కి బిట్కాయిన్ పంపించారనుకోండి బిట్కాయిన్ వెళ్ళిపోతాయి, కానీ అసలు ఎవరికి క్రెడిట్ అవ్వు, ఎందుకంటే మీరు లైట్ కాయిన్ అడ్రస్కి బిట్కాయిన్ పంపించారు, ఆ డబ్బులు కూడా వెనక్కి రావు. కాబట్టి ఇలాంటి ట్రాన్సాక్షన్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.